సో ఇక్కడ మనం మార్నింగ్ చూసినట్లయితే మనకి వీవ్యాప్ పైకి మార్కెట్ రావడాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. సో లాంగ్ ఎంట్రీ కనుక మనం ఈ స్ట్రాటజీ ప్రకారం తీసుకోవాలి అనుకుంటే మనకి వీవ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ వీవ్యాప్ పైన మనకి క్యాండిల్ క్లోజ్ అనేది జరగవలసి ఉంటుంది. అండ్ దట్ టు ఇది 81 మూవింగ్ యావరేజ్ పైన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ వైస్ వర్సా ఫర్ షార్ట్ ఎంట్రీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ని చూసినప్పుడు మనకి ఇక్కడ 81 మూవింగ్ యావరేజ్ నుంచి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ నుంచి కనబడడాన్ని చూడొచ్చు మనం. సో మనకి ఇక్కడ మార్నింగ్ ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా సరే మనకి 81 మూవింగ్ యావరేజ్ కింద ఉండడం వల్ల మనం ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీని అవాయిడ్ చేస్తాము. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఈ లాంగ్ ఎంట్రీ అనేది ఫిల్టర్ అవుట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు మనకి 81 మూవింగ్ యావరేజ్ కింద ఉంది అండ్ వీవ్యాప్ కింద ఇక్కడ మనకి ట్రేడ్ అవుతుందని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ వీవ్యాప్ కింద కూడా మనకి ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీ కనుక క్యాప్చర్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీగా అది మనకు కనిపిస్తుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.